ఏటీవీ ఆర్కే న్యూస్ కి స్వాగతం. పంచాయతీరాజ్ వ్యవస్థను భ్రష్టు పట్టించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని రాబోయే ఎన్నికలలో చిత్తుగా ఓడించాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీ సర్పంచుల సంఘం, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ పిలుపునిచ్చాయి. గురువారం రాజమహేంద్రవరం రివర్వే హోటల్లోని ఆంధ్రప్రదేశ్ పంచాయతీ సర్పంచుల సంఘ ఆధ్వర్యంలో సర్పంచుల గ్రామ సమస్యలపై అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అఖిలపక్ష నాయకులు రాజమహేంద్రవరం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గిడుగురు రుద్రరాజు, జనసేన నాయకులు ఉప్పులూరి బాబ్జీ, బీజేపీ నాయకులు పరిమి రాధా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పంచాయతీ సర్పంచుల సంఘం అధ్యక్షులు నాగపత్రుల శాంతికుమారి సుబ్బారావు, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు పాలడుగుల లక్ష్మణరావు, రాష్ట్ర నాయకులు జయరాం, బుల్లిరాజు, ఆర్ రమేష్, డి ప్రభాత్, జల్లి బాలరాజు, సలాది బుచ్చిరాజు మాట్లాడుతూ గత 3 సంవత్సరాల కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పంచాయతీరాజ్ వ్యవస్థను భ్రష్టు పట్టించారని విమర్శించారు. గత 3 సంవత్సరాలుగా గ్రామాలలో అభివృద్ధి పనులు జరగలేదని అన్నారు. కనీస మౌలిక సదుపాయాలైన రోడ్లు, డ్రైన్స్, త్రాగునీరు, వీధి దీపాలు మొదలగున్నవి మా ప్రజలకు సమకూర్చలేక ఉత్సవ విగ్రహాలుగా సర్పంచులు మిగిలిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. 3 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా గ్రామ పంచాయతీలకు ఇవ్వవలసిన వాటా నిధులు ఇవ్వకపోగా స్థానిక ఆదాయ వనరుల ద్వారా వచ్చే మా సొంత నిధులతో పాటు కేంద్ర ప్రభుత్వం మా గ్రామాల అభివృద్ధి కోసం పంపిన 14-15వ ఆర్థిక సంఘ నిధులు, వేల కోట్ల రూపాయలను, ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు, స్వచ్ఛ భారత్ నిధులు గ్రామాలను అభివృద్ధి చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం దొంగలించి వేసి తన సొంత పథకాలకు, అవసరాలకు దారి మళ్లించి వాడివేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయాలను, గృహ సారథులను, సచివాలయ కన్వీనర్లను కొత్తగా ప్రవేశపెట్టి మా పంచాయతీ సర్పంచ్, వార్డు మెంబర్ల హక్కులు, అధికారులు, విధులు, బాధ్యతలను హైజాక్ చేశారని అన్నారు. పంచాయతీలకు, సర్పంచులకు, వార్డు మెంబర్లకు సమాంతర వ్యవస్థ పెట్టారని అన్నారు. ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నికలలో ఎన్నుకోబడిన సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు ప్రస్తుతం గ్రామాలలో ఉత్సవ విగ్రహాల్లో మిగిలిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందన్నారు. దీనివలన మా గ్రామాల ప్రజలు కనీసం త్రాగడానికి త్రాగునీరు, రోడ్లు, లైట్లు, డ్రైనేజీలు లేక పలు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు, విధులు లేకుండా చేయడం వలన కొందరు సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల ప్రజలు సర్పంచులు న్యాయబద్ధమైన 16 డిమాండ్లను తక్షణమే అన్ని రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో పెట్టాలని డిమాండ్ చేశారు. అప్పులు చేసుకోవటం జరుగుతుంది. అంటే గ్రామీణ ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు, త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజ్, శానిటేషన్, లైటింగ్ సంవత్సరాల్లో ముఖ్యమంత్రి జగన్ లేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిధులు వస్తే మా గ్రామ పంచాయతీ ఒక్క పైసా ఎవరైనా 5 సంవత్సరాల్లో ఒక్క గ్రామ పంచాయతీకి కానీ రాజ్యాంగబద్ధంగా ఇవ్వాల్సినటువంటి నిధులు కేంద్ర ప్రభుత్వం కోసం గ్రామీణ ఆ రకంగా 14 కోట్లు, అలాగే కోట్ల రూపాయలు స్వచ్ఛ భారత్ నిధులు, ఇలా అనేక ఈ 5 సంవత్సరాల సంక్షేమం కోసం, వాళ్ళ అభివృద్ధి ప్రజల యొక్క నిధుల్ని మోహన్ రెడ్డి గారు దొంగి వాటిని దారి మళ్లించి వాడుకోవటం జరిగింది. ఈ సంవత్సరాల్లో సంఘం, పంచాయతీరాజ్ ఛాంబర్లు అనేక ఈ నేపథ్యం ఎన్నికల్లో మా గ్రామీణ ప్రజల యొక్క సమస్యలు ప్రభుత్వం ముందు పెట్టామో ఆ రాబోయే అసెంబ్లీ రాజకీయ పార్టీల వైఖరి ఏమిటి, సమస్యల పైన, ఈ డిమాండ్ల పైన రాబోయే ఎన్నికల్లో వాళ్ళన్ని రాజకీయ పార్టీ, సిపిఎం, వైఎస్ఆర్ పార్టీ, అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ మేనెట్టిన పదాల వైఖరి ఏమిటో ఇదిగా ఈ యొక్క అఖిలపక్ష సంధి ఈ రాష్ట్రంలో ఉన్న పంచాయతీరాజ్ వ్యవస్థకు సిపి పార్టీని ఓడిస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజలకు న్యాయంలో జగన్మోహన్ పంపించవలసింది.
ముఖ్య ఉద్దేశం రాబోయే రోజుల్లో మీ రాజకీయ పార్టీలు స్థానిక సంస్థల కోసం మీ డిమాండ్ ఈ రోజు అఖిలపక్షం ఏర్పాటు చేయడం ఉంది. రాబంతకాలం మాకు సర్పంచులకి ఒక గౌరవం ఏర్పడి ఈ ప్రభుత్వాన్ని దించడానికి మేమందరూ కూడా సర్పంచులకి ఏ ప్రభుత్వం అయితే అధికారాలు ఇస్తారో ఆ ప్రభుత్వాన్ని గడ్డిపై ఎక్కించడానికి మా సమస్యలు ఒక మా సర్పంచులే కాదు గ్రామీణ ప్రాంతంలో ప్రజలందరి సమస్యలు. మరి ఈ రోజు రాజమండ్రి తూర్పుగోదావరి రాజమండ్రిలో అఖిలపక్ష సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ రోజు సర్పంచుల మీద మరి అనేక ఇబ్బందులు గురవడం జరిగింది. మరి ముఖ్య కారణం ఏంటంటే మరి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో సర్పంచులకి నిధులు విధులు లేకుండా పోయింది. మరి ఏదైతే ఉన్నాయో ఈ యూఆర్టీ కూడా మరి అలాగే మరి ఈ రోజు లక్షల లేకుండా మరి లక్షల అమౌంట్ మరి గవర్నమెంట్ కట్టుకోవడం, మరి అలాగే ఎంత లక్షలు కట్టాం అనేది కూడా ఈ ఎవిడెన్స్ కూడా లేకపోవడం, కట్టమని చెప్పడం, మరి కట్టలేని పక్షంలో మరి ఏది పంచాయతీలు ఏదైతే ఉన్నాయో వాటికి మరి పట్టడం, మరి ఈ రకంగా మరి ఇలా ప్రజలు మరి సర్పంచుల తరఫున మరి జగన్మోహన్ రెడ్డి గారు